శివరాత్రి రోజు జాగరణ చేయమంటే సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాలు చూస్తుంటారు. అవును, తెలుసా మీకు? ఏదో ఒక రకంగా మేల్కుందామని చెప్పడానికి. తెలుసా మీకు ఈ విషయం? తెలుసా? ఇప్పుడు చేస్తున్నారు అలా? నేను ఇప్పుడు వినలేదు, నేను చిన్నప్పుడు అలా చేస్తున్నారు. ఎందుకు చేయరు మన వాళ్ళు? ఓకే, మన వాళ్ళు అన్నిటికీ విపరీతమైన అర్థాలు తీసుకోవటంలో నెంబర్ 1 అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మనం ఎన్ని మంచి విషయాలు మాట్లాడినా దాంట్లో తప్పే ఎదుగుతారు. అవును, ఇప్పుడు చూడండి, సినిమాలు చూస్తుంటారు. అయ్యా, జాగరణ చూస్తూ నువ్వు ఆ సినిమా హీరోయిన్ డాన్స్ చేస్తూ చూడటం వల్ల వచ్చేది పుణ్యం కాదు, పాపం, మహాపాపం. ఎందుకంటే అంత గొప్ప సమయములో నువ్వు ఏకాదశి రోజు రాత్రి, శివరాత్రి రోజు రాత్రి, ఇటువంటి అద్భుతమైన సమయాలలో నువ్వు మేల్కొండరా బాబు, ఆ సాధన చేసుకొని ఆ శక్తిని నువ్వు స్వీకరించు అని అంటే, నువ్వు వెళ్ళి సినిమా చూస్తాను, నేను వెళ్ళి ఓటీటీలో పెట్టుకొని నేను సిరీస్ చూస్తాను అని అంటే ఎంత పాపం అండి? ఖచ్చితంగా. కాబట్టి మనము విపరీతమైన అర్థము తీసుకోకూడదు. మనం సాంప్రదాయంగా ఆచరించాలి. ప్రతి పండుగ కూడా సాంప్రదాయ ప్రకారంగా ఆచరించాలండి. ఈరోజు ఎన్నో రకాల డీవియేషన్స్ వస్తున్నాయి, ఎందుకంటే చెప్పేవాళ్ళు చెప్పట్లేదు. అవును, చెప్పాలి. మనందరం మీడియా ద్వారా పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడా చక్కగా చెప్తే, మంచి విషయాల గురించి చెప్తే, ఎలా ఒక్కొక్క పండుగని ఎలా చేసుకోవాలి సాంప్రదాయకంగా, వైదికంగా, శాస్త్రాలు, మన పూర్వాచార్యులు పూర్వీకులు ఎలా చెప్పారు, అలా మనము మంచి పద్ధతిలో పండుగలను చేసుకోవటం వల్ల. మీరు ఎప్పుడైనా విన్నారండి మీ చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళటం? పెద్దలు లేదు, అస్సలు వినలేదు. ఎక్కడి నుంచి ప్రారంభం? అంటే పుణ్యక్షేత్రానికి వెళ్తారు, లేకుంటే గుడికి వెళ్తారు, అభిషేకాలు చేసుకుంటారు, ఏదో ఒక నామ సంకీర్తనలు చేసుకుంటారు, భజనలు చేస్తారు, ఇలా ఉంటుంది. కాబట్టి అలా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఒక మంచి చేయబోయి ఇంకో పెద్ద తప్పు చేయకూడదండి. కాబట్టి జాగ్రత్తగా మనము మంచిగా ఆచరించండి, ఆధ్యాత్మికంగా ఉండండి. చాలా పవర్ఫుల్ రోజు. చక్కగా మంచిగా ఆధ్యాత్మికంగా పరమశివుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు పొందే విధంగా మంచి సన్మార్గంలో నడిపించే ఒక ఆశీర్వాదము వారి దగ్గర నుంచి మనందరం పొందుదాము. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి అనేక శుభాకాంక్షలు.